మహాదేవ శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. నమో నారాయణాయ. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాల్టి రోజున అందరము కూడా చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఎంతో అంత మన శక్తి మేరకు జరుపుకోవాలని, అది కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమే ఉండాలని కోరుకుంటూ, విష్ణుమూర్తి అదే శ్రీమన్నారాయణ మూర్తి గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాము. అంతటా నిండి ఉన్న పరమాత్మ ఏకమేవ అద్వితీయం, అంటే ఉన్నది ఒకే ఒక పరమాత్మ. ఆ పరమాత్మయే నిర్గుణ నిరాకారుడు. ఆ నిర్గుణ నిరాకారుడైన పరమాత్మయే మనకి శ్రీమన్నారాయణమూర్తి వలె గోచరిస్తూ ఉంటాడనమాట. అంతటా వ్యాపించిన వాడినే విష్ణువు అంటున్నాం మనం. అందుకే చక్కటి విష్ణు సహస్రనామంలో కూడా మొట్టమొదట ప్రారంభంలోనే విశ్వం విష్ణు అని ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే నాకు పరమాత్మ ఎలా దర్శనం అవుతాడు అంటే, ఆ సత్చిత్ ఆనందము, సచ్చిదానందమైన పరమాత్మ మనకి ఎక్కడో అవసరం లేదయ్యా, చక్కగా ఈ గోచరించే నామరూపాత్మకమైన ఈ జగత్తులోనే మనకి గోచరిస్తూ ఉంటాడు అని తెలుసుకో అని చెప్తూ, నామరూపాత్మకమైన ఈ జగత్తుకి కూడా అధిష్టానము ఆధారము అయి ఉన్నది కేవలం ఆ నారాయణమూర్తియే అని మనకి తెలుస్తూ ఉన్నదన్నమాట. అందుకని ఎక్కడో అవసరం లేదు, సర్వత్రా సమభావనతో మనము ఆ పరమాత్మను దర్శించాలి అంటే మొట్టమొదట ఇక్కడ జీవుల యందు సమభావన అన్నది మనకి అలవాటవుతూ ఉండాలన్నమాట. అంటే సమభావన అంటే ఏమిటి అంటే, ఏనుక్కి పెట్టవలసింది కుక్కకి పెట్టాలండి, కుక్కకి పెట్టాల్సింది పిల్లికి పెట్టాలండి, పిల్లికి పెట్టాల్సిందేమో ఏదైనా ఆవుకి పెట్టాలండి, లేదా వీటికి పెట్టింది మనిషి కూడా పెట్టచ్చు. ఇలాంటిది కాదు సమభావన అంటే. దేని ఉపాధికి తగ్గ మర్యాద దానికి ఇస్తూ, అంతటా నిండి ఉన్నది ఆ పరమాత్మయే. అన్ని ఉపాధులు కూడా జడములే, కానీ దాని యందు భాషించే సత్తు చిత్ ఆనందము కేవలం ఆ పరమాత్మ యొక్క శక్తి మాత్రమే. అంతేకాని అవి స్వతంత్రంగా లేవు. అది ఉపాధులకి అవి భాషించడానికి కారణం పరమాత్మయే అని తెలుసుకొని, పరమాత్మ అన్నిటిలో కూడా సమముగా ఉన్నాడు అది మనం అర్థం చేసుకోవాలి. అది సమత్వ భావం అని మాట. ఇది మనము జీవులలోనే ఇక్కడే మనము తెలుసుకుంటూ ఉండాలన్నమాట. వాణ్ణి పండితుడు అంటారు అని పరమాత్మ గీతలో కూడా చెప్పి ఉన్నారనమాట. అన్నిటి యందు సమదృష్టి కలిగిన వాడే పరమాత్మ. అంటే దేని యందు కూడా భేదభావన ఉండద్దు, రాగద్వేషములు కూడా ఉండద్దు. అందుకే జీవుల యందు ఈ విశ్వములోనే భేదభావన ఉండద్దు, సమత్వము ఉండాలి అని చెప్పిన పరమాత్మ మనకి వేద ప్రకారము షణ్మతాలుగా భాషిస్తూ ఉన్నారు. అదే మనం శైవ వైష్ణవులు శాక్తేయము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటామన్నమాట. అందుకే మనం ఆ నారాయణమూర్తిని చూసినప్పుడే త్రిమూర్తి ఆత్మకుడు నారాయణుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే రుద్రుడు అని మనము ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు సరి అయిన జ్ఞానము ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వేదము పరమ ప్రమాణము. వేదములో కొంత భాగమే తీసుకుంటాము, మిగతావన్నీ కూడా మాకు అక్కర్లేదు, అవసరం లేదు అని కనుక అనుకుంటే అది కేవలం నాస్తిక ధోరణ మాత్రమే అవుతుంది. నాస్తికులు కూడా మన పుస్తకాల్లోనే కొంత తీసుకొని వారికి నచ్చినట్టు సమన్వయం చేసుకుంటూ చెప్పుకుంటూ పోతారు. అది ఎలాగ మనకు అసలు గ్రాహ్యము కాదో, అంగీకారానికి అసలు నోచుకోదో, ఇలాంటి మనస్థితులు ఉన్న వారి యొక్క వ్యాఖ్యానాలు కూడా మనం తీసుకోవద్దు. కొందరికి ఇష్టదైవము శివుడు ఉండొచ్చు, కొందరికి నారాయణుడు అయి ఉండొచ్చు. అందుకని శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా నారాయణుడే ఈ శివరూపంలో ఇక్కడ భాషిస్తున్నాడే అనుకోవాలి. ఎందుకంటే విష్ణు సహస్రనామంలో మనం చూస్తాం కదా, సర్వ శివ స్థాణుహు అన్న నామాలు కనపడతాయి, రుద్రో బహుశిరా బభ్రుహు అన్న నామాలు కనపడతాయి. అంటే శివ సంబంధమైన నామాలు కనపడుతూ ఉంటాయి. అంటే అక్కడ ఏమి చెప్తున్నారు? శివుడి గురించి చెప్తున్నారా, విష్ణువు గురించి చెప్తున్నారా అంటే, అందుకే మొట్టమొదటే చెప్పారు, యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే అని. అంటే ఇవన్నీ ఆ పరమాత్మ యొక్క గుణములు, నామముల వలె మీకు ఇస్తున్నాము. అందుకని ఆ గుణములు మీరు శివుడన్నా విష్ణువన్నా ఇంకో పరమాత్మ వైదికమైన దేవత అన్నా కూడా మీకు భేదము కనపడకూడదు. ఎందుకు అంటే పరమాత్మయే సర్వత్రా సర్వజీవుల యందు ఉన్నది ఒక పదార్థమే వాసుదేవుడు
అలాగ దర్శించండి అన్నప్పుడు వేదములో అంతకంటే ఉత్కృష్టమైన స్థాయిలో ఉండే వేదములో చెప్పబడిన దేవతలలో భేదాన్ని కనుక చూస్తే అది ఎంతటి ప్రమాదమో ఎంతటి మహాపాపమో మన విజ్ఞతకే మనము తెలుసుకుంటే ఒకసారి అర్థమవుతుంది. అందున పరమాత్మ ఇంకా ఎలా చెప్పాడు, ఎలా దొరుకుతాడు ఆయన అంటే బహూనాం జన్మనామంతే ఏ జనాః సుకృతోర్జున వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అన్నారన్నమాట గీతలో. అంటే ఎన్నో జన్మలు అంటే పుట్టడము చావడం, చావడము పుట్టడం, ఇది జరుగుతూ సాధన చేస్తూ అంటే ఆ పరమాత్మ యందే ఆ శ్రీమన్నారాయణమూర్తి యందే తీవ్ర భక్తి శ్రద్ధలతో సాధన చేస్తూ ఉన్న ఆ జీవుడు ఏదో ఒక గొప్ప ఆ యొక్క పుణ్య విశేషము వల్ల మంచి జన్మ ఎత్తుతాడు. ఎత్తి ఎలా ఉంటాడు అంటే వాసుదేవ సర్వమితి, సర్వము ఉన్నది కేవలము వాసుదేవుడే అని వాడికి తెలుస్తుంది. వాడు మహాత్ముడు, వాడు దుర్లభుడు, అలాంటి వాడు చాలా అరుదుగా ఉంటాడు. అంటే నేను విష్ణువుని ఆరాధిస్తున్నాను అంటే నా మనస్తత్వం ఎలా ఉండాలి, సర్వత్రా ఉన్నది కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే, ఆయన తప్ప వేరే వస్తువు విషయము కూడా ఏదీ లేదు. దేని కింద భాషించినా అది మా నారాయణమూర్తే, ఆయన భక్తుడను, నేను శిష్యుడను, సాధకుడను అని గర్వంగా గొప్పగా ఆనందంగా ఉండాలని మాట. అంతేగాని రాగద్వేషాలకి కనుక లోనవుతే ఇహమే ఉండదు, పరము ఎలాగూ ఉండదు. అది మనము తెలుసుకుంటూ ఉండాలి. వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్తరయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. 14 భువనములలో కూడా సర్వభూతముల యందు వ్యాపించి ఉన్నవాడు కేవలం ఒక్కడే. ఆ ఒక్కడెవరు అంటే శ్రీమన్నారాయణమూర్తి మాత్రమే. ఆయన తప్ప ఇతర వస్తువు అన్నదే లేదన్నమాట. అక్కడే మనకి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్న గొప్ప విషయము ఋషులు మనకు అంత తేలికగా వాసనాద్ వాసుదేవస్య అని చెప్పి దానిలో మనకి చెప్పి ఉన్నారు. అందున విష్ణు సహస్రనామం ఇంకొంచెం సరిగ్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏకో నైక సవక్కక్కిం అన్న నామాలు కనపడతాయి. ఏకహ అంటే ఉన్నది ఒక్కటే అన్నమాట పదార్థము. నైకహ అది తప్ప రెండోది లేదు, ఉన్నది ఒకడే శ్రీమన్నారాయణుడు అని అనుకోవచ్చా, అనుకున్నా తప్పేమీ లేదు. ఇది ఎలా అనుకోవాలి, భక్తి శ్రద్ధలతో అనుకోవాలి. ఇతర దేవతామూర్తుల యందో ఇతర మతాల యందో ద్వేష భావనతో కాదు. రాగద్వేషాలు అసలు పనికే రావు, ఎందుకంటే అవి నరకద్వారములు అయి ఉంటాయి అని కూడా పరమాత్మ చెప్పి ఉన్నాడు గీతలో. అందుకని వాటి జోలికి మనం వెళ్లకుండా అంతటా ఉన్నది శ్రీమన్నారాయణమూర్తి, ఆయన అనుగ్రహం మనకు కావాలి. ఆయన అనుగ్రహం కావాలి అంటే మనం చేయవలసిన ముఖ్య కర్తవ్యము ఏమిటి అంటే ఆయన ఎలాగ సులభుడు అంటే భక్త సులభుడు. ఆయన ఆ భక్తి ఏమిటి, దేని భక్తి అంటారు, భజనలు చేయడం భక్తి అంటారా, పారాయణలు చేయడం భక్తి అంటారా అంటే సదాచారము చేయడం భక్తి. వేద సమ్మతమైన మార్గాన్ని అనుసరించే వాడికి నారాయణుడు తోడు ఉంటాడు. అదే ఆచార్య ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ఇది అంత గొప్ప మాట విష్ణు సహస్రనామంలోనే మనం చూస్తాం. అంటే ఆచరణలో పెట్టాలి ధర్మం అన్నది. ఆ ధర్మాన్ని ఆచరణలో పెట్టిన వాడు చ్యుతి కాకుండా అంటే పడకుండా పాడవ్వకుండా చూసుకునే బాధ్యత ఆ అచ్యుతుడైన శ్రీమన్నారాయణమూర్తియే కర్తృత్వాన్ని వహిస్తాడనమాట. ఈ యొక్క గొప్ప సంఘటనకి ఉదాహరణ మనం చూడాలంటే మహాభారత సంగ్రామం మొత్తం కూడా ఆయన దగ్గర ఉండి ఎలాగ తనల్ని నమ్ముకున్న పాండవులను కాపాడుతూ ఉన్నాడో, ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాడో మనకి తెలుస్తుంది. అందుకే యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ అని చెప్పి మనం అదే యతో ధర్మ తతో జయ అంటాము. మధ్యలో ఆ ఫలప్రదాత శ్రీమన్నారాయణమూర్తి ఉండనే ఉంటాడు. అందుకని ఆయన చెప్పినట్లుగా మనము ధర్మాన్ని సదాచారాన్ని నిరంతరము పాటిస్తూ ఈ చక్కటి ఏకాదశి వ్రతాన్ని కూడా సాధ్యమైనంత వరకు ఎవరి శక్తియుక్తులతో వారు అనుసరిస్తూ ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అని ఆ శ్రీమన్నారాయణ మూర్తి యొక్క పాదములకి నమస్కారం చేసుకుంటూ ఇవాల్టి ప్రసంగాన్ని ముగిస్తున్నాను. సర్వం శ్రీ శ్రీమన్నారాయణమూర్తి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శాంతి శాంతి శాంతి.